పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మీ చరిత్రతో పోల్చుకుంటే, మీరు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలతో పోల్చుకుంటే నేను మీ అందరికంటే చాలా జూనియర్ని. కేవలం ఎన్నికలకు 16 నెలల ముందు ఆనాటి ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ధిక్కరించి ఎదిరించి పోరాడి ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ఒక రాజకీయ శ్రామికుడిగా నడిచి వెడుతున్న పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు భుజం తట్టి ప్రోత్సహిస్తే ఆ సేతు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా నన్ను మీలో సభ్యుడిగా చేర్చుకొని హక్కును చేర్చుకున్నారు, ప్రోత్సహించారు. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి కాళ్ళకి దండం పెట్టి ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా కార్యకర్తలు, నాయకులకి 2 చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. విద్యుత్ మీద తీర్మానం, విద్యుత్ సంస్కరణలకి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక రోల్ మోడల్, ఒక ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు విద్యుత్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకున్నారు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, ఆ ముఖ్యమంత్రులు ఆయా సందర్భాల్లో అనేక సార్లు చెప్పినటువంటి మాటలు. ఒక్క మాటలో ఈ విషయంలో చంద్రబాబు గారిని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన 5,000 మెగావాట్లు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన 15,000 మెగావాట్లు. 16 మంది ముఖ్యమంత్రులు 5,000 కోట్లు, ఒక్క ముఖ్యమంత్రి ఒక 15,000 మెగావాట్లు. కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగం మీద వారికి ఎంత అపార అనుభవం ఉందో అందరికీ తెలుసు. చాలని కరెంటుతో, వచ్చి రాని కరెంటుతో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి అని ఆవేశపడే రోజుల్లో, ఆవేదన చెందే రోజుల్లో ఈరోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్లా ఆంధ్రప్రదేశ్లో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఇక నా మాటలు ముగించే ముందు 2 మాటలు. ఒకటి, ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్, గత పాలకుల దుర్మార్గాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి లేదు, జీతాలు కూడా ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ తన అపార అనుభవంతో, తన బ్రాండ్ ఇమేజ్తో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి పథకాలని కొనసాగిస్తూ, మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. వారి స్ఫూర్తిగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కష్టపడాలని ఈ యొక్క వేదిక మీద నుంచి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నా వినయపూర్వక అభ్యర్థన. చంద్రబాబు నాయుడు గారు, మీరు టార్గెట్ 29 ఇచ్చారు, 2029 టార్గెట్. మేము సిద్ధం.
టార్గెట్కి. కానీ 2029 ఎన్నికల టార్గెట్ అప్పచెప్పిన మీరు ఈ యొక్క రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆకాంక్షను కూడా మీరు నెరవేర్చాలా, ఆకాంక్షను కూడా మీరు గుర్తించాలా. ఈరోజు ఒక్క ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా, కార్యనిర్వాహక పాత్ర పోషించాలా. ఇదే అందరి ఆకాంక్ష. ఎందుకంటే ఆనాటి పాలకుల దుర్మార్గాలకి రాష్ట్రమే భయపడిన రోజుల్లో, దేశమే ఘోరంగా ఇంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఉండే రోజుల్లో ఒక వ్యక్తి మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తుపాకులు, రౌడీజం దేన్ని లెక్క చేయకుండా నేనున్నా మీకోసమని యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం తట్టి వీధుల్లోకి తీసుకొని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు. అలాంటి నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలా అని అంటే కార్యనిర్వాహక పాత్ర పోషించాలా అని ఆకాంక్షని మీరు నెరవేరుస్తారని ఈ మహానాడు సాక్షిగా లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక పాత్ర అప్పజెప్పాలని మీ స్ఫూర్తితో, నారా లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో, చంద్రబాబు గారి యుక్తితో, లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కలుతుందని తెలియచేసుకుంటూ చివరి మాట, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అధినేతే కార్యకర్త అన్నాడు. నిజం, అధినేతే కార్యకర్త. ఎందుకంటే ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మేమందరూ ఇక్కడ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలు, చంద్రయ్య లాంటి రక్త తర్పణాలు, బలిదానాలు, అక్రమ కేసులు, గొంతులు కోస్తున్నా, కత్తులతో పొడుస్తున్నా, లాఠీలతో బాతున్నా లెక్క చేయకుండా దుర్మార్గాన్ని ధిక్కరించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉంటే మేము బాగుంటాం, ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు లేకుంటే మేము బాగున్నాం. కాబట్టి చంద్రబాబు గారు అధినేత కార్యకర్త సూక్తిని నారాన వంట పట్టించుకొని ముందుకు సాగుతామని తెలియచేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. శ్రీధర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా తెలుగుదేశం